ఫర్ మలై కుల్ఫీ రెసిపీ. ఒక బౌల్లోకి హాఫ్ కప్ ఆఫ్ నట్స్ తీసుకోవాలి. నేను బాదం, పిస్తా, క్యాష్యూ తీసుకున్నాను. నేను వేరే రెసిపీ కోసం క్యాష్యూ ఆల్రెడీ సోక్ చేసి ఉంచాను. ఇప్పుడు ఇందులో 2 to 3 ఇలాచి, హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకుని వాటర్ లో నానపెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం గసగసాలు, కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ వేసుకుని అన్ని మిక్స్ చేసుకుని ఒక 2 to 3 hours పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 1 to 1.5 లీటర్ పాలు పోసుకుని అవి సగానికి వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ మొత్తం కలిసిపోయాక అందులోనే 1/4 కప్ బెల్లం వేసుకోవాలి. బెల్లం మీ టేస్ట్ కి తగ్గట్టు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఒక చిన్న కప్పులోకి పాలు పక్కకు తీసుకొని అందులో సాఫ్రాన్ స్టాండ్ చేసుకోండి. ఇది కుల్ఫీకి మంచి ఫ్లేవర్, కలర్ ఇస్తుంది. మీకు కావాలంటే 2-3 డ్రాప్స్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవి మరిగిన పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పులన్నీ నానిపోయాయి. సో బాదం పప్పులు పీల్ చేసుకుని అన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిన మిక్చర్ ని చల్లారిన పాలల్లో వేసుకుని లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ ని మీకు నచ్చిన మౌల్డ్స్ లో పోసుకోండి. మీ దగ్గర మౌల్డ్స్ లేకపోతే పేపర్ టీ గ్లాసెస్, ప్లాస్టిక్ కప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటి మీద డ్రైడ్ రోజ్ పెటల్స్ చల్లుకుని పాప్సికల్ స్టిక్స్ ఇన్సర్ట్ చేసుకుని ఓవర్ నైట్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. అంతే, యమ్మీ అండ్ టేస్టీ మలై కుల్ఫీ రెడీ.